ఆర్జీవి అరెస్ట్కి రంగం సిద్ధమైందని ఇప్పుడు చెప్పడం ఏంటండి, ఎప్పుడో చెప్పాడు మాట. అయితే ఏదో ఆయన అదృష్టం బాగుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎంత ప్యాకేజ్ ఇచ్చాడో మనకు తెలియదు కానీ భారీగానే ముట్టినట్టు జనం అనుకుంటున్నారు. ఆర్జీవి డెల కట్టుకున్నాడు. ఈ రోజు పర్వాలేదు, 4-5 తరాలు సరిపడే ఆస్తి సంపాదించుకున్నాడు. దానికి మనం అభినందించాలి. కానీ ఆర్జీవి మాటల్ని నేను ఏ జర్నలిస్ట్ కూడా అంతగా తిట్టడం. ఇంకా అంత తిట్టిన తర్వాత, అంత గౌరవంగా తిట్టిన తర్వాత ఇప్పుడు మరి కొత్తగా తిట్టవలసిన అవసరం లేదు. కానీ ఆర్జీవీకి ఎందుకంటే ఆర్జీవీకే కాదండి, చెడ్డ పని చేసేవాడికి ఎవరికైనా శిక్ష ఉంటుంది. కాదంటే కొంచెం ముందు వెనకలు గాని నువ్వు పూర్తిగా చంద్రబాబు నాయుడిని ఒక బఫూన్ని చేసావే, మానసికంగా చంపేశావే, పవన్ కళ్యాణ్ ఒక చేతగాని వాడిని చేసేసావే, అది కెరీరే లేకుండా నువ్వు ఇంట్లో ఏసీ రూమ్ లో కూర్చుంటావు, వాడి కెరీరే లేకుండా చేసావే. ఇది న్యాయమా? ఎక్కడ చంద్రబాబు నాయుడు, ఎక్కడ ఆర్జీవి? నీ బతుకు బాగలేక బొంబాయి నుంచి ఇక్కడికి వచ్చేసి ఏదో 2 లక్షలకో 3 లక్షలకో సినిమా తీసుకొని లాభాలు కమ్ముకొని బతుకుతున్నావు. ఏదో నీ అదృష్టం, నీ పంట పండింది, డబ్బులు తీసుకున్నావు, అది నీ సామర్థ్యం, దాన్ని అభినందించాలి. 100 కోట్లు రాబట్టుకోవడం ఎంత సామర్థ్యం అండి? అవతల వాడికి ఎంత నమ్మకం ఉంటే మనకు చేతిలో 100 కోట్లు పెడతాడు. అంటే 100 కోట్లకి అమ్ముడు పోయాలనుకుంటే పర్వాలేదు, నా తెలివితేటలతో నా బుద్ధి బలంతో 100 కోట్లు 150 కోట్లు సంపాదించి అనుకుంటారు అనమాట. అందుకే అంత గర్వంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కోర్టుకి సమాధానం చెప్పుకోవాలి. ఒకరిని ఇప్పుడు కూడా డ్యామేజ్ చేయకూడదు, మానసికంగా హింస పెట్టకూడదు, బూతులు మాట్లాడకూడదు. ఎంత అఫెన్స్ తెలుసా నీకు? చెప్పుతో కొట్టినట్టు తప్పు లేదు, చెప్పుతో కొడసానని తప్పు. ఇట్ ఈస్ గ్రేట్ అఫెన్స్ యాజ్ పర్ జిల్లా. కొట్టేస్తే తప్పులేదు, వాళ్ళు కొడసారని చెప్పడం పెద్ద నేరం అన్నమాట. అలాగే ఆర్జీవి ఉన్నాడు అనుకోండి, ఏదైనా ఉన్నట్టు స్టేట్మెంట్ లాగా ఇస్తే పర్వాలేదు, వాళ్ళు జోకర్ లాగా చూపిస్తే గ్రేట్ అఫెన్స్. వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి. లేదా జగన్మోహన్ రెడ్డి రంగంలో ఏదో మేనేజ్ చేసుకోవాలి. కానీ లేకపోతే చాలా చాలా ఘోరమైనటువంటి జైలు జీవితాన్ని ఆర్జీవి అనుభవించవలసి ఉంటుంది. వీటిలో నిస్సందేహంగా కూడా అనుభవించవలసి ఉంటుంది. వీటిలో ఇంకా వేరే మార్గం ఏముంది? ఆర్జీవి మరి శ్రీరెడ్డి వీళ్ళందరూ చిన్నవాళ్ళ, రోజా వీళ్ళందరూ చిన్నవాళ్ళ అండి, చిన్నవాళ్ళ, అవిడుదల రజని వీళ్ళందరూ చిన్నవాళ్ళ. చిన్న స్కామ్లు ఉన్నాయి వీళ్ళకి, 1000 కోట్ల స్కామ్లు ఉన్నప్పుడు దానికి ఫలితం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. అందువల్ల ఆర్జీవిని ఎంత తొందరగా జైల్లో పెడితే అంత గ్రాండ్ గా ఆయన తాలూకు బాధితులందరూ పండుగ చేసుకుంటారు. ఆయన తాలూకు ట్రోలింగ్ల వల్ల, ఆయన తాలూకు మాటల వల్ల ఎంతమంది ఏడ్చారో వాళ్ళకి ఈ రోజు కొంచెం ఉపశమనం కలుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆర్జీవి పడే శిక్ష తొందరగా పడితే, అది అమలు జరిగితే చాలా మంచిది అవుతుంది. అలా నోటుకు వచ్చేటట్టు పేలే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆట కట్ అవుతుంది. నోరు ఉందని నోటుకు వచ్చినట్టు మాట్లాడమేనా? ఇవాళ నువ్వు మాట్లాడావు, రేపు ఇంకోళ్ళు మాట్లాడతావు, నిన్ను వదిలేస్తే ఇంకోటి మాట్లాడాడు, ఊరుకుంటాడా? వాడు ఊరుకోడు కదా. నిన్ను అరెస్ట్ చేస్తే ఇంకోటి ఊరుకుడు. అదే కావాలంటున్నాను నేను. అదే చంద్రబాబు నాయుడు చేస్తా అంటున్నాడు. నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే చంద్రబాబు నాయుడు తాలూకు ఊహ కూడా అదే. కఠినంగా శిక్షిస్తా ఉన్నాడు. ఎవరు నోరు పారేసుకున్నా, ఎవరు మాట్లాడినప్పుడు కూడా మానసికంగా హింస పెట్టేది. ఆ హింసకి బదులు ఏమిటంటే జైలు శిక్ష.